నల్గొండ జిల్లా కొత్తగూడెంలో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. సతీష్ అనే వ్యక్తి వేధిస్తుండడంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇక మిర్యాలగూడలోని ఓ కిరాణా షాప్లో వాణి పనిచేస్తోంది. గత కొద్ది రోజులుగా అదే గ్రామానికి చెందిన సతీష్ అనే వ్యక్తి అసభ్యకర మెసేజ్లు పంపుతూ వేధిస్తున్నాడు. దీంతో వాణి మనస్తాపానికి గురైంది. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సెల్ ఎక్కడ అంటే సెల్లు నా కాడు ఉన్నది ఆడుంది అక్క అంటే నా కాడు లేదని అన్నది. అంటే నేను అన్న ఏం అమ్మాయి అంటే ఆయనకు నాకు వయసు ఎందుకు అని అన్నది. పిల్లలు అది అన్నది. సర్లే అన్న షాపుకు పోతుంది. షాపుకు పోతుంటే నేను నమ్మినా. నేను ఎట్లా అనుకున్నా మొన్న ఎందుకు ఆ అబ్బాయి వచ్చి ఎందుకు అట్లా చేస్తున్నావు సతీష్ అంటే ఊరేసుకున్నప్పుడు నేనేం అట్లా కనపడుతున్నా అత్తమ్మ నేను ఎట్లా కాను అని చెప్పిండు. నా భార్య పిల్లలు పోయి ఇట్లా ఉండరు అత్తమ్మ అన్న. ఎందుకని అట్లా కూడా అన్న అంటే నిన్న పొద్దున సెల్లు ఉందంటే ఆమె కాడ నాకు ఎన్ని రోజులు ఇచ్చి తెలియదు. నేను అంటూనే ఉంటున్నా. వాళ్ళ నాన్న కొడతాడు వాణి అన్న కూడా నమ్మలే. వద్దు వాణి అన్నది అంటే చెప్తే ఈయనలేదు. అమ్మాయి పాకెట్లో ఉంది ఫోన్ చేయగానే మెసేజ్ వచ్చింది. మెసేజ్ 10 minutes అయిందండి. చాలా వరదగా ఉందన్నమాట. మెసేజ్ చూసిన తర్వాత అతనని ఇక ఫోన్ గిట్ట అతనే అనుకుంటారు. ఎందుకంటే అలా పిల్లల ఫోటోలు ఉన్నాయి దాన్ని. అప్పుడు ఆయన ఫోన్ అని చెప్పి నేను గుర్తుపెట్టాను. అమ్మాయి సెల్ ఫ్యామిలీ ఫోటోలు ఆయన సెల్లే అమ్మాయికి ఇచ్చిండు. ఆయన సెల్ అమ్మాయికి ఇచ్చిండా? ఒకటే మెసేజ్ చూసారా మీరు? ఒకటే మెసేజ్